హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? ఏపీడిఎస్సి అండ్ ఏపీపీఎస్సి వారికి వివిధ వార్తాపత్రికల నుంచి సేకరించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామండి. ఇందులో మొదటి బిట్ వచ్చి, ఇటీవల ఏ దేశం గోల్డెన్ డోమ్ పేరుతో అంతరిక్ష రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయోగాలు సిద్ధం చేస్తుంది అంటే అమెరికా అండి. రెండో బిట్టు, ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న కన్నడ రచయిత్రి ఎవరు? 2020-25కి సంబంధించి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న కన్నడ రచయిత్రి ఎవరంటే భాను ముస్తాక్ గారండి. ఏ ఏ ఏ గ్రంథానికి వచ్చింది అంటే కనుక హార్ట్ ల్యాంప్, ఇది కథల పుస్తకం. తర్వాత మూడవ బిట్టు, ఇటీవలే మరణించిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? జయంత్ విష్ణు నార్లికర్ గారండి. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఇటీవల ఎవరి పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది అంటే తపన్ కుమార్ డేకా గారి పదవీ కాలాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరోగా కొంతకాలం పొడిగించింది. తర్వాత పెట్టి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే నీలం సాహ్ని గారు. తర్వాత దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచింది ఏది అంటే కనుక మిజోరాం అండి. ఆ పక్కనే మిజోరాం అనగానే రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బిట్స్లో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మరొక బిట్ చూడండి, ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించినటువంటి పోర్టల్ పేరు ఏంటి అంటే కనుక డిపో దర్పణ్ అనేటువంటి పోర్టల్ని మీరు ప్రారంభించారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో యొక్క టెక్నాలజీ వినియోగించే క్రమంలోనండి. తర్వాత బిట్ చూడండి, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేసే మొబైల్ యాప్ అయితే అన్నమిత్ర. అయితే ఇందులో ఏదైనా ఫిర్యాదులు కనుక వస్తే రైజ్ అయినప్పుడు దానిని నమోదు చేసేందుకు వాడేటువంటి యాప్ ఏంటంటే అన్న సహాయత. మ్యాచింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్నమిత్ర ప్రజా పంపిణీ వ్యవస్థ సమాచారాన్ని మనకు చేరవేసేది అన్నమిత్ర. కంప్లైంట్స్ వస్తే కనుక అన్న సహాయత. అయితే ఏ పోర్టల్ ఉంటుంది అంటే కనుక ఇది డిపో దర్పణ్ అనేటువంటి పోర్టల్ ద్వారా ఇది కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఇది ప్రారంభించారు. తర్వాత బిట్ చూడండి, అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణుక్షిపణి మినిట్ మ్యాన్ 3ను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది అంటే కనుక అమెరికా అండి. తర్వాత అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు అంటే మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. తర్వాత పేదల జీవనోపాధి మెరుగుదలకు ఇచ్చే రుణాలకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా ప్రారంభించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఏది అంటే కనుక స్త్రీ నిధి యాప్ అండి. ఖచ్చితంగా సంక్షేమ పథకాల మీద ఇలాంటి యాప్స్ మీద ఒక బిట్ అయితే అడగడానికి చాలా అవకాశం ఉంది. తర్వాత బిట్ చూడండి, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అందుకున్నటువంటి పురస్కారం ఏది అంటే కనుక రామ్మోహన్ మిషన్ పురస్కారం 2020-25 అండి. తర్వాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు అంటే కనుక సిరిల్ రామఫోసా. ఇటీవల పేపర్స్లో ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. తర్వాత ఎవరెస్ట్ పర్వతారోహులకు ఏ గ్యాస్ను వినియోగించవద్దు అని ఇటీవల నేపాల్ తీర్మానించింది అంటే కనుక జీనాన్ అండి. అంటే జీనాన్ ఈ వాయువును మనం ఎక్కువగా వినియోగించుకున్నట్లయితే ఆక్సిజన్ను తక్కువగా వాడుకుంటాము. తద్వారా తక్కువ టైంలో అక్కడికి చేరుకోవడానికి అంటే పర్వతారోహణ సులభతరం అవుతుంది. అయితే దీని ద్వారా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి దీనిని నేపాల్ ప్రభుత్వం అబ్జెక్ట్ చేసింది. తర్వాత బిట్ చూడండి, బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే కనుక హరివంశ్ చావ్లా. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా నియమితులైన వారు హరివంశ్ చావ్లా. తర్వాత బిట్టు, 2020-25 మహిళల కబడ్డీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చేటటువంటి రాష్ట్రం ఏది అంటే కనుక బీహార్. 2020-25 మహిళల కబడ్డీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చేటువంటి రాష్ట్రము బీహార్ అండి. తర్వాత బిట్టు, ప్రపంచంలో అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న దేశం ఏది అంటే కనుక కెనడా. ప్రపంచంలో అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న దేశం ఏది అంటే కనుక కెనడా. ఫ్రెండ్స్, మరి బిట్స్ చూసారు కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ను ఇదే చూడడం మొట్టమొదటిసారి అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. గత వీడియోలు కూడా ఒకసారి చూడండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్ బిట్స్ కానీ, లేకపోతే మెథడాలజీ బిట్స్ కానీ, లేకపోతే విద్యా దృక్పథాలు, సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్, పర్సనాలిటీ మేనేజ్మెంట్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు వీలైనటువంటి సమయంలో వాటిని చూడడానికి ట్రై చేయండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.